తండ్రికి స్తోత్రములు. షలోం షలోం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం వచనములు 1 నుంచి 14 వరకు. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పదము నందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. అదోనై నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అదోనై శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. అదోనై ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. అదోనై ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. అదోనై ఎందైన భయము పవిత్రమైనది, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారం కంటెను, విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడా నగుదును. అదోనై నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రములు. షలోం షలోం.